హాయ్ గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారికి ఆషాఢం సారీ అనమాట. సో అందరూ నీట్గా రెడీ అయిపోయి మంచిగా స్వీట్స్ అన్నీ పట్టుకొని వచ్చేసారనమాట. చాలా వెరైటీసే తీసుకొని వచ్చారు. అందరూ వెళ్తున్నారు. నేను మాత్రం చాలా వెనక్కే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పూజలు అలా ఏమైనా ఉంటే మాత్రం వెనుక్కుంటాం. ప్రసాదాలు అంటే మాత్రం ఫస్ట్ ఉంటాం మనం. ఇంకా అందరిమీ రామాలయంకి వస్తామంతా. అందరిమీ రామాలయంకి వచ్చాక ఇంకా అన్నీ ఎవరెవరైతే ఏమేమి తీసుకొని వచ్చారో అన్నీ అక్కడ పెట్టేశారనమాట. ఇంకా రావాలి కొంతమంది అని చెప్తే ఉన్నామన్నమాట. ఈలోపు ఆంటీ గారు పూజ చేశారు. పూజ చేసి అందరికీ హారతి ఇచ్చారు. ఈ హారతి తీసుకొని మొత్తం చూడండి ఎంత కళ ఉంది కదా, ఎంత నీట్గా చాలా ఐటమ్స్ తీసుకొని వచ్చారు అందరూ. అంటే ఒక అమ్మాయికి ఎట్లా సారి పెడతారో అలానే అమ్మవారికి కూడానా, కానీ ఏం తగ్గలేదు. చాలా గ్రాండ్గా చేశారు ఇది మాత్రం. ఈలోపు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పి మనమేమో కొంచెం హడావడి చేస్తున్నాం అనమాట. అక్కడ కుంకుమ బొట్టు పెట్టి గంధం రాస్తున్నాం అనమాట అందరికీ. కానీ వాళ్ళందరూ వీడియోస్ వెనక నుంచి వీడియో తీస్తుంటే ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అని చెప్పి అడిగారు. మాకు ఫోటోగ్రఫీ కింద మమ్మల్ని మాట్లాడారు. సో అందుకే మేము వీడియో తీస్తున్నామని చెప్పి చిన్న కవర్ చేసాం. అలా అయితేనే వీడియో తీయండి, లేకపోతే నార్మల్గా వద్దు అని చెప్పి అన్నారనమాట. సో సర్లే అని చెప్పి ఇంకా వదిలేసాము అక్కడ. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ సారి ఇవ్వడానికి శ్రీకంచి కామాక్షి అమ్మవారికి ఇవ్వడానికి వచ్చామన్నమాట. సో ఇంకా అమ్మవారి ముందు సారి పెట్టేసాము. సారి పెట్టేసి అక్కడ కూడా పూజ చేస్తామన్నమాట. పూజ చేసి ఇంకా అందరినీ కూడా కొబ్బరికాయ, ఎవరెవరైతే కొబ్బరికాయ సెట్స్ ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయ సెట్స్ ఏమో కొట్టారనమాట చాలామంది. అక్కడి నుంచి మళ్ళీ రామాలయంలోకి వచ్చి సెకండ్ సారి ఇవ్వడానికి సెకండ్ సారి తీసుకొని వెళ్తున్నాము. అక్కడి నుంచి ఎన్నమ్మ తల్లి గుడికి వెళ్ళామన్నమాట. ఆ గుడిలో సెకండ్ సారి ఇవ్వడానికి అక్కడ పెట్టాము. సో ఫస్ట్ అయితే 3 ప్రదక్షిణాలు చేయాలని చెప్పారు. ఆవిడ పట్టుకున్నారు కదా, అదే సారీ అనమాట అమ్మవారికి. ఇంకా మేము కూడా 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నమాట. ఇంకా థర్డ్ సారి ఇవ్వడానికి ఏమో కొత్త అమ్మవారి తల్లికి ఇవ్వడానికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా లోనకి వెళ్ళి పూజ చేస్తున్నారు. ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఈ సారి ఏమో లోన్ పెట్టడానికి ఇంకా కింద పెట్టారనమాట. ఇక్కడ అది కూడా అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా 4th సారి, ఇది లాస్ట్ సారి అనమాట ఈ అమ్మవారికి, నూకాలమ్మ తల్లి వారికి. అక్కడ ఇప్పుడు దాకా నేను పట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు పట్టుకో అని చెప్పేసి నేను ఇచ్చేసాను. చాలా బరువుగా ఉంది అది. సో మా చెల్లి స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. వీడియో తీయద్దంటుంది అని తీస్తామన్నమాట. లాస్ట్లో మళ్ళీ ఎందుకులే ఆ బరువు అని చెప్పి నేనే తీసుకున్నాను. అక్కడ ఆంటీ అడుగుతున్నారనమాట, ఏంటి ఫ్యూ మినిట్స్కి మీ చెల్లి బరువు మోస్తుందని అనిపించి మళ్ళీ తీసేసుకున్నావా నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. కానీ చెల్లి అంటే చాలా లవ్ అండ్ అఫెక్షన్ కదా మనకి. సో అలానే ఉంటుంది అనమాట. ఇంకా అలా 3 ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అందరూ కామ్గా కూర్చున్నారనమాట. ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నారు. నేను మాత్రం అమ్మవారు ముందే కూర్చుండిపోయాను. ఇంకా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా వస్తున్నారు, కానీ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అమ్మవారు. కొండ మీద ఉంటారనమాట నూకాలమ్మ తల్లివారు. సో అక్కడికి నడిచేటప్పటికి చాలామంది టైర్డ్ అయిపోయారు అనమాట. ఈవినింగ్ కూడా అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది వీడియోస్ తీసుకోవడానికి అయినా. ఇంకా అందరూ కూర్చున్నాక అమ్మవారికి పూజ స్టార్ట్ చేశారనమాట. అందరూ తెచ్చిన సారీ ఆమెను దగ్గర పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంకా అందరికీ గోత్రనామాలు పేరున ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి గోత్రనామాలు అన్నీ చదివేశారు. గోత్రనామాలు అన్నీ చదివేసిన తర్వాత హారతి ఇచ్చారు. అయిపోయింది పూజ. ఇంకా తెచ్చిన సారి ఉంటుంది కదా, ఒకళ్ళు షేర్ చేసుకున్నారనమాట. అందరూ ఎవరెవరైతే ఏం తెచ్చారో ఒక్కొక్కరికి అలా వేస్తున్నారు. ఈ నాన్నమ్మ మాత్రం ఆవిడ చూస్తుంది కానీ వేయట్లేదు. కానీ చూస్తున్నాను నేను, మా ప్లేట్లు ఎందుకు వేయట్లేదా అనేసి, కానీ వేయలేదన్నమాట. లాస్ట్కి అందరూ పంచాక ఇది మా సారీ అనమాట, మా ప్లేట్లోకి వచ్చిన సారీ ఇది.
ఆవిడ మాత్రం నా ముందే తిరుగుతుంది, నాకు మాత్రం వేయట్లేదు. మా వదిన చూడండి తనకు వచ్చిన స్వీట్స్ అన్నీ చూపిస్తుంది. ఇలా అందరు ప్లేట్స్ నిండా ఫుల్గా స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు అనమాట. లాస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట. అందరూ వెళ్ళిపోతుంటే మనం మాత్రం అద్దం ముందుకు వెళ్ళి షో ఆఫ్ చేస్తున్నాం. బై ద వే ఇది బర్త్డే అవుట్ఫిట్ అనమాట. ఇంకంతే, బాయ్ ఫ్రెండ్స్. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.